ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, అందరూ బాగున్నారా? మరి లాస్ట్ వీక్ సండే స్కూల్లో చాలా చక్కగా మంచి విషయాలు నేర్చుకున్నారు. మరి ఈరోజు సండే స్కూల్లో కూడా చాలా కొత్త విషయాలతో మరి మీ ముందుకి మరి సండే స్కూల్ టీచర్స్ అందరూ వచ్చారు. మరి మంచి విషయాలు ఈరోజు సండే స్కూల్లో నేర్చుకుందాం. దానికి ముందుగా మన సండే స్కూల్ స్టూడెంట్ కూడా మంచి పర్సంటేజ్తో 10th పాస్ అయ్యారు కాబట్టి కంగ్రాచులేషన్స్ కూడా. అండ్ మోల్ అండ్ బాను కూడా మంచి రిజల్ట్స్తో పాస్ అయినందుకు కంగ్రాచులేషన్స్. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. పిల్లలు మన సండే స్కూల్ చిల్డ్రన్ నిజంగా ఎంత చక్కగా 10th పాస్ అవడానికి దేవుని కృప చూపించారు. అందుబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రోజు సండే స్కూల్లో మంచి పాటలు లెసన్ మనం నేర్చుకుందాం, సరేనా? చిల్డ్రన్, ప్రార్థించుకుందామా? ప్రేమ నమ్మకము గల మా ప్రియపరులకు తండ్రి, మీ పాదం వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ విధంగా ఆన్లైన్ సండే స్కూల్లో ప్రభా మేము మా సండే స్కూల్ చిల్డ్రన్ని కలవడానికి మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ప్రతి సండే స్కూల్ చైల్డ్ ఎవ్రీ సండే నాయన మరి ప్రభా సమయానికి నాయన ఈ సండే స్కూల్ అటెండ్ అవ్వడానికి మీ కృప చూపించండి నాయన. ఈరోజు కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. పాటల్లోనూ లెసన్లోనూ ప్రభా వేసే యాక్టివిటీస్లో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. ప్రతి విషయంలో కూడా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. సహాయం దయచేయండి తండ్రి. ప్రభా మరి నాయన ఈ కోవిడ్ సిచ్యుయేషన్లోనైనా మా చిల్డ్రన్కి ప్రభా ఏసయ్య చిల్డ్రన్ ఫ్యామిలీస్కి నైనా తండ్రి ప్రభా మీ కృప చూపించండి, మీ ప్రొటెక్షన్ దయచేయండి నాయన. నాయన మీరే తోడుగా ఉండండి. బిడ్డలు అకాడమిక్స్లో కూడా మీ కాపులు దయచేయండి. వారి స్కూల్స్ ఆన్లైన్లో అటెండ్ అవుతుండగా కావాల్సిన జ్ఞానము శక్తి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈరోజు కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి ఆది నుంచి అంతం వరకు మీరు నడిపించమని, మీరే మహిమ ఘనత పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చిల్డ్రన్, మరి మంచి పాట మనం నేర్చుకుందాం ఈరోజు. రెడీగా ఉన్నారా? Praise the Lord, children. We're so happy to see all of you one more time. For song today, we have a Telugu song that says, in the name of Jesus, we have victory over every situation. So listen to the song, learn it, sing it and be blessed. క్రీస్తు నామములో జయము పొందుతాము మేము అన్నిటిలో. శక్తి గల యేసు క్రీస్తు నామములో జయము పొందుతాము మేము అన్నిటిలో. యేసులో నిలిస్తే గొప్ప జయము, యేసుతో నడిస్తే లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసుతో నడిస్తే లేదు భయం. శక్తి గల యేసు క్రీస్తు నామములో జయము పొందుతాము మేము అన్నిటిలో. శక్తి గల యేసు క్రీస్తు నామములో జయము పొందుతాము మేము అన్నిటిలో. బలశాలి గొల్యాతును 5 రాళ్లతో తడగొట్టిన దావీదు దైవ బలంతో. గొల్యాతును 5 రాళ్లతో తడగొట్టిన దావీదు దైవ బలంతో. శక్తి గల యేసు క్రీస్తు నామములో జయము పొందుతాము మేము అన్నిటిలో. శక్తి గల యేసు క్రీస్తు నామములో జయము పొందుతాము మేము అన్నిటిలో. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసుతో నడిస్తే లేదు భయం. యేసులో నిలిస్తే గొప్ప జయం, యేసుతో నడిస్తే లేదు భయం. శక్తి గల యేసు క్రీస్తు నామములో జయము పొందుతాము మేము అన్నిటిలో. శక్తి గల యేసు క్రీస్తు నామములో జయము పొందుతాము మేము అన్నిటిలో. జయము పొందుతాము మేము అన్నిటిలో.
చిల్డ్రన్, మరి మంచి పాటలు మనం నేర్చుకున్నాం. మరి గత 2 వారాలుగా మనం ఒక సిరీస్ ఫాలో అవుతున్నాం కదా, A to Z లెసన్ కదా. సో ఏ నుంచి ఎల్ వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ ద్వారా ఏం నేర్చుకున్నాము అన్ని నోట్ చేసుకున్నాం. మరి ఈ రోజు ప్రైజ్ యొక్క మనకి M నుంచి R వరకు చెప్పబోతుంది. సో మంచి క్యారెక్టర్స్ అక్క మనకి ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఆ క్యారెక్టర్స్ అన్నిటిని జాగ్రత్తగా విని ఆ క్యారెక్టర్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో మరి జాగ్రత్తగా చూసుకుంటూ మన హృదయంలో భద్రపరచుకోవాలి. మరి లెసన్ వినేద్దామా అందరం? Hi children, how are you all doing? I hope you all are doing well. So till last Sunday we learned about characters from A till L, right? So today we are going to learn about few characters starting from alphabet M till alphabet R. Okay? So let's get started. So the first character is M for Mary Magdalene. So in the Bible there are so many Marys, right? Today we are going to talk about a woman whose name was Mary Magdalene, and she was from a place called Magdala. She had 7 evil spirits that were inside her and that were torturing her and taunting her. Nobody wanted to come near her, nobody wanted to help her because she had so many evil spirits within her. She was known to be the sinful woman whom nobody likes. But children, when one day Jesus came into her life and cast away all those demons and evil spirits from her, and because of which she became a new being. After that, she became a sincere follower of Jesus Christ, and she followed Jesus and his disciples from city to city. Everywhere they went, she followed Jesus and learned his teachings. Children, she was also the first lady to actually see Jesus after he has resurrected. So what do we learn from Mary Magdalene? We learn that our past does not define us, children. Whatever sin we have done in our past, once Jesus comes into our lives, we can be called as a new creation. We need to follow Jesus sincerely like how Mary had followed Jesus. So children, M for Mary Magdalene, from which we learn that we must be sincere followers of Jesus Christ and his teachings. Okay children, so the next alphabet is N. N for Nehemiah. So Persia had come to Jerusalem and taken all these people as slaves back to their kingdom. Nehemiah was one of these slaves. Nehemiah was called the cupbearer. He used to always take food to the king and make sure that that food for the king is safe to eat. Now children, there were some slaves that were still left behind in the city of Jerusalem. Now Jerusalem was a destroyed city. Everything was destructed. The buildings, the walls, everything was destroyed. But there were some people who were left behind in the city of Jerusalem. Nehemiah was very sad because he really cared for these people, for his people who were left behind in Jerusalem. One day the king asked him, Nehemiah, why are you so sad? Then Nehemiah said to the king, King, there are some of my people who are left behind in the city of Jerusalem. I want to go back and help them because I care for them. I want to go back and rebuild the walls of the city. Then the king agreed and sent Nehemiah back to Jerusalem in order to rebuild the walls of the city. And children, with the help of God, Nehemiah was able to rebuild these walls around Jerusalem. Nehemiah really cared for his people and his land. You know, even in the New Testament, Jesus tells us that one of the greatest commandments is to love God and to love people, right? To care for people. So children, just like Nehemiah, we need to care for people. N for Nehemiah. Like Nehemiah, we must care for our people and our land. Children, the next character is O. O for Orpah. You all know the story of Orpah, Ruth and Naomi in the book of Ruth, right? So Orpah and Ruth were the daughter-in-laws of Naomi. Naomi had lost her husband
and her 2 sons, which left Orpah, Ruth, and Naomi, the 3 ladies, on their own. They lost everything. They didn't have anything with them remaining. So, when Naomi offered that she will go back to Bethlehem, Ruth volunteered, saying that she will follow Naomi. But children, Orpah did not do the same. Orpah saw that the circumstances would be difficult. Naomi doesn't have anyone with her who will take care of us, and she saw all these circumstances around us, and she gave up on Naomi. She gave up on the God that Ruth and Naomi believed in. She went back to her gods in Moab and her people. So children, what do we learn from Orpah? We should not give up on God when things become difficult around us. We must always believe and cling on to God, believing that He will take care of things. So children, the next alphabet is P. P for Paul. Paul was a Pharisee. He used to study the law every time in the temple. He used to never believe in Jesus. And he used to hate the churches that believed in Jesus. He used to destroy the churches, persecute the people who believed in him. But one day, when Paul was on his way to Damascus, God spoke to him, children. And that is when Paul completely changed his life. He started believing in Jesus, that He is the only true living God. And he had such a zeal to share about this good news, about the gospel to everybody. He traveled from city to city, from church to church, preaching about Jesus. Children, he was put into so many different and difficult circumstances. He was beaten. He was stoned. He was hit with stones. He was beaten with rods. And he was shipwrecked. He was put in jail multiple times. But irrespective of all these situations, he still rejoiced and praised God. He had that zeal that no matter what, I need to go and tell all these people that Jesus is the true living God. So children, P for Paul. We need to have the zeal to tell about Jesus to our friends like Paul. And the next alphabet is Q. Q for Queen Esther. Now in our Sunday school we did an entire series on Esther, right? So children, when there was a beauty pageant that was announced, Esther was considered as the most beautiful lady, and she even became the queen. Children, even though she became a queen and she was so beautiful, she never became proud. She always remained humble and remembered her own people. When Haman told the king that they need to destroy all the Jews that were there, Esther, even though she knew the Jews were hated at that time, and she risked her own life and went to the king to reveal her identity so that she can protect her people. Because of Esther's humility, she was able to protect the Jews. So children, like Esther, we also should remain humble. Many times when we get first rank or when we accomplish something, we should not become proud. But like Esther, we should remain humble. So children, the last character for today is R, and R for Ruth. Children, we know the story that Orpah had turned her back against Naomi and she went back to her gods. But unlike Orpah, Ruth clung on to Naomi. She saw that Naomi didn't have anybody to help her, anybody to care for her. And also Naomi was very old. So Ruth decided that she will stay back and cling on to Naomi in order to help her. Ruth offered to help Naomi, provide food, and also take care of Naomi at her old age. Children, from Ruth, we learn that we must always be willing to take care of the people who are in need. Even in your school, children, when there is somebody who is being bullied, or somebody who's not getting good marks, or somebody who's in trouble and has nobody, you should be willing to go and help that person.
Just like how Ruth helped Naomi, who was in difficult situation, you also should be willing to go and help such people who really need the help. So children, R for Ruth, and we should always be helpful to others like Ruth. So children, M for Mary, we must be sincere followers of Jesus Christ. N for Nehemiah, so like Nehemiah, we need to care for people. O for Orpah, like Orpah, we should not give up on God. P for Paul, like Paul, we must have the zeal to teach about Jesus. Q for Queen Esther, like Esther, we need to be humble. And R for Ruth, like Ruth, we need to always be helpful. Okay children, so please follow the same activity as for before alphabets, and I will send the memory verses on our Sunday school group. Let's pray. Gracious God, Heavenly Father, thank you Lord for giving us this day and time. Thank you Lord for being with us. Thank you for blessing us, Lord Jesus. Thank you Lord for all your protection in our lives. Thank you Lord for all your blessings in our lives, Lord Jesus, during this pandemic. Help us Lord that we will be drawn closer to you, Lord. Lord, as we are learning these stories of different characters, help us Lord that we will be able to apply these attributes and characteristics in our lives, Lord Jesus. Help us Lord that through these stories we will be able to draw more closer to you. Thank you Lord Jesus for all your blessings in our lives. Thank you for your protection. Lord, I commit everything into your mighty hands. In Jesus' precious name, I pray, Heavenly Father. Amen. చిల్డ్రన్ చాలా చక్కటి క్యారెక్టర్స్ అక్క చెప్పింది. మనం అవన్నీ కూడా చక్కగా నోట్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ యాక్టివిటీ నేను సండే స్కూల్ గ్రూప్ని అబ్జర్వ్ చేశాను. చాలా తక్కువ పిల్లలు పెడుతున్నారు పిల్లలు, బట్ ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ మేబీ యూ ఆర్ ప్లానింగ్ టు కీప్ A to Z at a once. బట్ డెఫినెట్గా మీరు ఈ యాక్టివిటీస్ని మీరు హ్యాండిల్ చేయాలి. వీ నీడ్ టు గివ్ ప్రయారిటీ టు ద సండే స్కూల్ టాస్క్స్ చిల్డ్రన్, డోంట్ ఫర్గెట్. మరి చక్కగా ఈ A to Z అనేది నోట్స్లో రాయడము, లేకపోతే చార్ట్ ప్రిపేర్ చేయడము, లేకపోతే ప్రైజ్ యొక్క లాస్ట్ టైం షీ సెంట్ వన్ ఎగ్జాంపుల్ రైట్, ఎట్లాగా పెట్టచ్చు అని ఒక మంచి ఎగ్జాంపుల్ అక్క పంపించింది వాల్కి హ్యాంగ్ చేసి. సో ఫాలో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ బీ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ టు పెర్ఫార్మ్ బెటర్. ఓకే, యాక్టివిటీ తప్పకుండా చేయాలి పిల్లలు. విల్ బీ వెయిటింగ్ ఈ సాటర్డే 8 to మొత్తం 8 నుంచి 6 వరకు ఎవరు పంపిస్తున్నారో మేము చూస్తాం డెఫినెట్గా. సో డోంట్ ఫర్గెట్ ద సండే స్కూల్ యాక్టివిటీ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షో ఇంట్రెస్ట్ ఇన్ సండే స్కూల్. పిల్లలు ప్రార్థించుకుందామా? యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఈ రోజునైనా జరిగిన సండే స్కూల్ అంతట్లో కూడా మీరు తోడుగా నడిపించినందుకు వందనాలు. ముఖ్యంగా పాటల్లో నైనా మరి ప్రభా లెసన్ ద్వారా ప్రభా ప్రైజ్ ద్వారా మీరు అనేక మంది చిన్నబిడ్డలతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. యేసయ్య నాయన విత్తబడిన వాక్యం వారి హృదయంలో దాచుకొని నాయన అది ఫలించి అభివృద్ధి చెందడానికి మీ కృప చూపించండి తండ్రి. అవును నాయన యేసయ్య, రూత్ వలె, ఎస్తేర్ వలె, నెహిమ్యా వలె, నాయన ఓర్పా వలె ప్రభా తండ్రి ప్రభా అనేక క్యారెక్టర్స్ మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన పిల్లలు వాటి నుంచి మంచి విషయాలు నేర్చుకొని ప్రభా నాయన వారి జీవితంలో వాటిని ఫాలో అవడానికి మీ కృప చూపించండి. బిడ్డలందరికీ కూడా మీ ప్రొటెక్షన్ దయచేయండి. వారు స్కూల్స్ విషయంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. పిల్లలకి కావాల్సిన జ్ఞానముని మీరు దయచేయండి. ముఖ్యంగా బాను, మోల్, గుణ విషయంలో మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. వారికి ఇచ్చినటువంటి పర్సంటేజ్ బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. బిడ్డలు నాయన మరి ప్రభా 10th పాస్ అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నెక్స్ట్ వారి కాలేజ్ అడ్మిషన్స్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. యేసయ్య సండే స్కూల్ విషయం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని, మరి మీ చిత్తమైతే ప్రభా వచ్చేవారం ఇదే విధంగా చిన్న బిడ్డలను కలుసుకోవడానికి మీ కృప చూపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఇట్స్ టైమ్ టు సే బాయ్. మరి యాక్టివిటీ గుర్తుంది కదా, అందరూ చేస్తున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ సండే స్కూల్ యాక్టివిటీ సాటర్డే అబ్జర్వ్ చేసినప్పుడు చాలా తక్కువ మంది పిల్లలు పంపిస్తున్నారు. మేబీ యూ వాంట్ సెండ్ A to Z ఒకేసారి పంపిద్దాం అనుకుంటున్నారేమో. సో జస్ట్ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ, బట్ టెక్స్ట్ మీ ఆర్ అదర్ సండే స్కూల్ టీచర్స్ దట్ యు ఆర్ ప్లానింగ్ టు డూ
all at once, right? So plan properly. Parents, please encourage your children to do this activity. It's really important. A to Z క్యారెక్టర్స్ బైబిల్లో కవర్ అవుతున్నాయి అండ్ వాటి నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అనేది మనం నిజంగా వారిని ఫాలో అప్ చేయాలి. సో పిల్లలు చాలా చక్కగా పెర్ఫామ్ చేయాలి ఈ యాక్టివిటీ అండ్ డూ యువర్ బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం సండే స్కూల్లో కలుద్దాం. టిల్ దెన్ టాటా బై బై, సీ యూ, ప్రైజ్ ద లార్డ్.